హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మూసీ రివర్ సమీపంలో డెకరేషన్ అలంకరణ వస్తువుల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎగసి పడుతున్న మంటలను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 2 ఫైర్ ఇంజన్లు సహాయక చర్యలు చేపట్టాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? చాదర్ఘట్లోని మూసీ నది సమీపంలో ఉన్నటువంటి ఒక డెకరేషన్ షాప్ లో ఒక్కసారిగా భారీగా మంటలు అయితే చెలరేగాయి. దాదాపు 2 గంటల నుంచి కూడా మంటలు అయితే వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడికి చేరినటువంటి ఫైర్ ఇంజన్ల సాయంతో కూడా మంటలు ఆర్పేందుకు అయితే అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఇప్పటికే మంటలు అయితే అదుపులోకి వచ్చినట్లయితే తెలుస్తుంది. ప్రధానంగా భారీగా అక్కడ ఉన్నటువంటి ఆ డెకరేషన్ సామాగ్రికి సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున కూడా అక్కడ ఫ్లేమబుల్ ఐటమ్స్ ఎక్కువగా ఉండడంతో, బట్టలు ఇంకా ప్లాస్టిక్ థర్మాకోల్ వంటి వస్తువులు ఉండడంతో భారీగా నిర్వహించడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి క్షణాల్లోనే భారీగా మంటలు అయితే వ్యాపించాయి. మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం కూడా భారీగా దట్టమైన పొగలు రావడంతో కూడా పెద్ద ఎత్తున మంటలు ఎగిపోవడం నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు అయితే గురయ్యారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అయితే అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంటలు కొద్దిసేపటి క్రితమే కాస్త మంటలు తగ్గినప్పటికీ కూడా భారీగా పొగ వస్తుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించి కూడా ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ భారీగా ఆస్తి నష్టం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉండడంతో కూడా అక్కడ వైపు రోడ్డులో ఉండడంతో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. ఒకవైపు అక్కడ చేరినటువంటి పోలీసులు ఒకవైపు మంటలు అదుపు చేస్తుంది, మరోవైపు అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ని క్రమబద్ధీకరిస్తూ